కొండలు, ఎడారులు, పచ్చికబయళ్లగుండా ఎక్కడికో పాకుకుంటూ వెళుతున్న ఒక భారీ డ్రాగన్లాగా కనిపిస్తుంది ఈ నిర్మాణం. ఇదే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది కేవలం ఒక గోడ కాదు, మనిషి సంకల్పానికి, ఇంజనీరింగ్కి నిలువుటద్దం. అసలు దీని వెనకున్న కథేంటి? పదండి ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. చరిత్రలో నిలిచిపోయిన ఇంత గొప్ప కట్టడాన్ని ఎవరు కట్టారు? అంతకన్నా ముఖ్యంగా ఎందుకు కట్టాల్సొచ్చింది? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే మనం చరిత్రలో కొన్ని వేల ఏళ్లు వెనక్కి ప్రయాణించాలి. మొదటి భాగం సంచార జాతుల నుండి రక్షణ. అసలు ఈ గోడ నిర్మాణం వెనుక ఉన్న మొట్టమొదటి అతి పెద్ద కారణం ఒకటే: రక్షణ. ఉత్తరం వైపు నుంచి ఎప్పుడూ జరుగుతున్న దాడుల్ని ఆపడమే దీని ముఖ్య లక్ష్యం. ఈ గోడ నిర్మాణం ఒక్క రోజులో జరగలేదు. చాలా ఏళ్ల క్రితం, అంటే క్రీస్తుపూర్వం 475 నుండి 221 మధ్యకాలంలో చైనా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయుండేది. అప్పుడు ఉత్తరం నుండి సంచార జాతులు గుర్రపాలపై వచ్చి దాడులు చేసేవి. దాంతో ప్రతి రాజ్యం తమను తాము కాపాడుకోవడానికి సొంతంగా గోడలు కట్టుకుంది. అయితే క్రీస్తుపూర్వం 221లో క్విన్ షీ హువాంగ్ అనే చక్రవర్తి వీటన్నింటినీ ఏకం చేసి ఒకే దేశంగా మార్చాడు. అప్పుడు ఆ వేర్వేరు గోడలన్నింటినీ కలిపి ఒకే పెద్ద అఖండమైన గోడగా కట్టమని ఆదేశించాడు. అలా గ్రేట్ వాల్కి పునాది పడింది. రెండవ భాగం లక్షలాది మంది చేత నిర్మాణం. ఒకరో ఇద్దరో కాదు, లక్షల మంది. నమ్మడానికి కూడా కష్టంగా ఉంది గదా. ఈ ప్రాజెక్ట్ కోసం సైనికులు, ఖైదీలు, పాపం సాధారణ ప్రజల్ని కూడా బలవంతంగా పనిలో పెట్టారు. వాళ్ల చెమట, రక్తంతోనే ఈ గోడకి ప్రాణం పోశారు. కాని వాళ్లు పనిచేసిన పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే, ఎముకలు కొరికే చలి, చర్మాన్ని కాల్చేసే ఎండ, ఎప్పుడూ జారిపడే ప్రమాదమున్న కొండలు, రోజంతా మోయలేనంత బరువులు, ఒక నరకంలా ఉండేది. అందుకే ఈ పనిలో వేలాది మంది చనిపోయారని అంటారు. వాళ్లని ఆ గోడ దగ్గరే పూడ్చిపెట్టడం వల్ల దీన్ని ప్రపంచంలోనే అతి పొడవైన శ్మశానమని కూడా పిలుస్తారు. ఆ రోజుల్లో సిమెంట్, స్టీల్ లాంటివి లేవు కదా. మరెలా కట్టారు? వాళ్ళు వాడిన తెలివి చూస్తే ఆశ్చర్యపోతాం. వాళ్ళకు అందుబాటులో ఏదుంటే దాంతోనే కట్టేశారు. మైదాన ప్రాంతాల్లో అయితే మట్టిని బాగా అదిమిపెట్టి గోడలు కట్టారు. కొండల్లో రాళ్లను వాడారు. ఎడారుల్లో అయితే రెల్లుగడ్డి, కంకర కలిపి కట్టారు. అంటే పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళ ఇంజనీరింగ్ని మార్చుకున్నారన్నమాట. తర్వాత వచ్చిన హాన్ వంశం వాళ్ళు ఈ గోడని ఇంకా పశ్చిమం వైపుకి పెంచుకుంటూ పోయారు. దీనికొక ప్రత్యేక కారణముంది. అదే సిల్క్ రోడ్. ఆ రోజుల్లో చైనా నుండి వేరే దేశాలకి జరిగే వ్యాపారమంతా ఆ దారిలోనే జరిగేది. దాన్ని కాపాడటం కోసం గోడని ఇంకా పొడిగించారు. మూడవ భాగం మింగ్ రాజవంశం ఆధునీకరణ. కాలం గడిచేకొద్దీ పాత గోడలు బలహీనపడ్డాయి. కొత్త శత్రువులు తయారయ్యారు. అప్పుడు వచ్చింది మింగ్ రాజవంశం. వాళ్ళు ఈ గోడకి ఒక మామూలు రిపేర్ కాదు, ఒక మేజర్ అప్గ్రేడ్ ఇచ్చారు. మనమీరోజు చూసే ఆ అద్భుతమైన రాతిగోడ ఉంది కదా, అది వీళ్ల పుణ్యమే. పాత గోడలకి, మింగ్ గోడలకి ఎంత తేడా ఉందో తెలుసా? పాతవి ఎక్కువగా మట్టి, కర్రలతో కట్టినవి. అవి అంత బలంగా ఉండేవి కావు. కాని మంగోళుల నుంచి ముప్పు పెరగడంతో మింగ్ రాజవంశం వాళ్లు ఇటుకలు, చెక్కిన రాళ్లు, ఇంకా గట్టి సున్నం వాడి గోడని మళ్లీ కట్టారు. అందుకే అది 100 ఏళ్లు గడిచినా ఇంకా బలంగా నిలబడింది. వాళ్లు కేవలం గోడను మాత్రమే కాదు, దాన్ని ఒక కంప్లీట్ మిలిటరీ సిస్టంలాగా మార్చారు. ఎత్తైన వాచ్ టవర్లు కట్టారు. అక్కడ్నుంచి శత్రువుల కదలికల్నే గమనించేవాళ్లు. ఇక సిగ్నల్ టవర్లైతే అప్పటి టెక్నాలజీకి ఒక అద్భుతం. పొగ సంకేతాల ద్వారా నిమిషాల్లో వార్తల్ని 100 కిలోమీటర్ల దూరం పంపించేవాళ్లు. అది కేవలం అడ్డుగోడ కాదు, ఒక తెలివైన సైనిక వ్యవస్థ. నాలుగవ భాగం ఇంజనీరింగ్ మరియు సృజనాత్మకత. సరే, ఇంత పెద్ద గోడ కట్టారు, బానే ఉంది. కాని అసలు అంత పెద్ద రాళ్లను అంత ఎత్తైన కొండలపైకి ఎలా తీసుకెళ్లారు? దీని వెనుకున్న ఇంజనీరింగ్ తెలివిని చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, టన్నుల బరువున్న రాళ్లను కొండలపైకి చేర్చాలి. ఎలా? వాళ్లు కొన్ని అద్భుతమైన పద్ధతులు వాడారు. ముందుగా కర్రలతో పెద్ద పెద్ద పరంజాలు, ర్యాంపులు కట్టేవాళ్లు. తర్వాత కప్పీలు వాడి బరువైన వస్తువుల్ని పైకి లాగేవాళ్లు. కొన్నిసార్లు వేలాది మంది ఒకరి పక్కన ఒకరు నిలబడి మనుష్యులే ఒక చైన్లా మారి ఇటుకల్ని చేరవేసేవాళ్లు. అన్నింటికన్నా బెస్ట్ టెక్నికేంటో తెలుసా? చలికాలంలో దారిలో నీళ్లు పోసి అది గడ్డకట్టాక ఆ ఐస్ మీద రాళ్లని జార్చుకుంటూ సులువుగా పైకి తీసుకెళ్లేవాళ్లు. ఎంత తెలివో కదా. గోడ మొత్తం పొడవు ఎంతో తెలుసా? ఏకంగా 21,000 కిలోమీటర్లకు పైగా. ఈ సంఖ్యను ఊహించుకోవడానికే కష్టంగా ఉంది గదూ. ఇది భూమి చుట్టుకొలతలో సగానికి పైగా ఉంటుంది. చివరిగా 5వ భాగం. అసలు ఇంత కష్టపడి ఇంతమంది ప్రాణత్యాగాలతో కట్టిన ఈ గోడ చివరికి అనుకున్న పని చేసిందా? దీనివల్ల ఉపయోగం జరిగిందా? చెప్పాలంటే ఇది ఒక శక్తిమంతమైన అడ్డంకిగా పనిచేసింది. దాడుల్ని పూర్తిగా ఆపలేకపోయినా కనీసం వాటి వేగాన్ని తగ్గించింది.
కానీ ఇది ఎప్పుడూ 100% సేఫ్ అని చెప్పలేం. ఉదాహరణకి 1644లో మంచులు ఈ గోడ దాటేసి చైనాని ఆక్రమించుకొని క్వింగ్ రాజవంశాన్ని స్థాపించారు. అంటే గోడ ఉన్నా కొన్నిసార్లు శత్రువులు లోపలికి రాగలిగారు. కానీ సైనికపరంగా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఈరోజు గ్రేట్ వాల్కి ఉన్న ప్రాముఖ్యత వేరు. అది ఇప్పుడు చైనా ప్రజల బలానికి, వాళ్ల పట్టుదలకి ఒక గుర్తుగా నిలిచిపోయింది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అంతేకాదు, ప్రపంచంలోని 7 కొత్త అద్భుతాల్లో ఒకటి కూడా. ఇది మానవుల త్యాగానికి, వాళ్ల ఇంజనీరింగ్ తెలివికి ఒక పెద్ద నిదర్శనం. 100 సంవత్సరాలు, లక్షల మంది శ్రామికులు వాళ్ల చెమట, రక్తంతో ఈ అద్భుతాన్ని నిర్మించారు. అందుకే ఇది కేవలం రాళ్లతో కట్టిన గోడ కాదు, మనిషి తలుచుకుంటే ఏం చేయగలడో చెప్పే ఒక శాశ్వతమైన గుర్తు. అందరికీ తెలిసిన ఒక ఫేమస్ క్వశ్చన్, ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిజంగా స్పేస్ నుంచి కనిపిస్తుందా? జవాబు ఒక పెద్ద అబద్ధం. అది కేవలం ఒక అపోహ మాత్రమే. స్పేస్ నుంచి చూస్తే ఈ గోడ అస్సలు కనిపించదు.